హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు వీడియో లెంత్ పెంచండి అంటున్నారు. వ్యూస్ అంత తక్కువ వస్తే ఎట్లా పెంచుతారు దోస్తులు? నేను ముందే మీకు చెప్పాను, లైక్స్ కూడా ఎక్కువగా వస్తేనే వీడియో లెంత్ పెంచుతామని. కనీసం 1K లైక్స్ అన్నా రావాలి దోస్తులు 30 మినిట్స్ వీడియో రావడానికి. మీరు 1K లైక్స్ చేయండి, అప్పుడు అడగండి లెంత్ పెంచమని. మరి దోస్తులు, వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న మేనత్త కూతురు సిరీస్లో పార్ట్ 34తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 34లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి చూద్దాం దోస్తులు, ఈ రోజైనా 1K లైక్స్ వస్తాయా ఈ వీడియోకి? ఈ వీడియో నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కామెంట్లో వీడియో ఎలా ఉందో చెప్పండి. నువ్వు చెప్తేనే కదే నాకు తెలిసేది. ఏ స్వాతి, లే బావా. చెప్పు, ఏమైంది? నువ్వు నన్ను తిడతావు బావా. నేను ఎందుకు తిడతానే నిన్ను? నువ్వు నా ప్రాణంవే. ఏమైందో చెప్పు. నేనొక 2 లక్షల రూపాయలు పడేశాననుకో. ఏంటి? నేనొక 2 లక్షల రూపాయలు పడేస్తే నన్ను తిడతావా? ఎందుకు పడేస్తావు? ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. దానం చేస్తే ఏమి అనను. పడేశానంటావేంటి? ఏదైనా అవసరం ఉన్న వస్తువు కొనుక్కోవాలి. అలా కాదు బావా. నువ్వు నాకు 2 లక్షలు ఇచ్చావు, నేను పడేశాననుకో, అప్పుడేం చేస్తావు? ఏం చేస్తానే? ఏం చేయను. చాలా డబ్బులు పడేశానా? నీకెందుకే? నేను నీకు ఎప్పుడో చెప్పాను, డబ్బు గురించి ఆలోచించొద్దని. నీకెంత కావాలంటే అంత సంపాదిస్తాను. డబ్బు గురించి ఆలోచించొద్దని చెప్పానుగా. మరి 2 లక్షలు? ఏం 2 లక్షలే? పోతే పోని. చెప్పు, ఎందుకు అట్లా అడుగుతున్నావు? ఏమైంది అసలు? నాకు తెలిసి నీకేదో పీడకాలు వచ్చుంటుంది, అంతే కదా? 2 లక్షలు పోతే పోని స్వాతి, నేను నిన్ను ఏమి అనను అంటేనే చెప్తాను. 2 లక్షలు పోతే పోని స్వాతి, నేను నిన్ను ఏమీ అనను. ఓకేనా? త్వరగా చెప్పే, టైం అవుతుంది. దేనికి టైం అవుతుంది? పడుకొని లేచేసరికి మర్చిపోయావా? మనం ఇంటికి వెళ్తున్నాం ఈరోజు. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాను కదా, ఫ్లైట్ టైం అవుతుంది. నేను రాను. ఇంటికి వెళ్తున్నామే. నేను రాను బావా. వాట్? నేను రాను. పిచ్చిగానే పట్టిందా నీకు? అత్తని చూడాలనిపిస్తుందన్నావు, ఏడ్చావు, ఇప్పుడు రానంటున్నావా? నేను రాను బావా, ప్లీజ్. నువ్వు ఈ ప్లీజ్ ఎక్కడి నుంచి నేర్చుకున్నావే? నేను రానంటే రాను. సరే, ఉండి ఇక్కడే, నేను వెళ్తాను. ఏంటి? నన్ను విడిచిపెట్టి నువ్వు వెళ్తావా? నువ్వు రానంటున్నావుగా. నేను ఇక్కడ ఒక్కదానే ఉండాలా బావా? ఉండు, నీ ఇష్టం. ఉంటానన్నావు కాబట్టి ఉండు. నేను ఉండను ఒక్కదాన్ని. ఉండకపోతే అత్తని పంపిస్తానులే ఇక్కడికి, ఓకేనా? పో, నీతో నేను అసలు మాట్లాడను. మళ్ళీ ఏమైంది? నువ్వే రానంటావు, మళ్ళీ నువ్వే మాట్లాడనంటావు. అన్ని కల్లిబుల్లి మాటలు చెప్పావు. నేనా? అవును, నేను లేకుండా ఒక్క క్షణం కూడా ఉండనని చెప్పావు. ఇప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్తానంటావా? ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. నేను ఇక్కడే ఉంటాను, నువ్వు ఇక్కడే ఉండు. టికెట్స్ బుక్ చేశాను, వెళ్దాం పద. అక్కడ నేను ఉంటాను, నువ్వు ఉంటావు. మన ఇద్దరం కలిసేగా ఉంటాం. ఏమైనా నేను పుట్టింటికి పంపిస్తున్నానా? ఏమొద్దు బావా, నాకు ఇక్కడే ఇంకొన్ని రోజులు ఉండాలనుంది. నో, టికెట్స్ బుక్ చేశానని కూడా చెప్పాను నీకు. ఆ తెలివి నీకు ముందే ఉండాలి. వెళ్తానని అన్నావు. 2 లక్షలు పోతే పోని అన్నావుగా, మళ్ళీ ఎందుకు అలా తిడుతున్నావు? 2 లక్షలేంటి? ఫ్లైట్ టికెట్స్ కొన్నావుగా 2 లక్షలు. సో నువ్వు రానంటున్నావు కాబట్టి అవి వేస్ట్ చేసావని చెప్తున్నావా? ఈ తెలివికేం తక్కువ లేదు. నేను ఫ్లైట్ టికెట్స్ గురించి కాదు మాట్లాడేది. నేను ఆఫీస్కి వెళ్ళడానికి మొత్తం ప్రిపేర్ అయి ఉన్నాను. ఆఫీస్ మూడ్లోకి వచ్చేసాను. ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళాక చూసుకుందాం, పద. ఒక 2 అంటే 2 రోజులు. కొంచెం బిజీగా ఉంటాను అంతే.
ఎక్కువ టైం నీతోటే స్పెండ్ చేస్తాను. నిన్ను విడిచిపెట్టి నేను ఎలా ఉంటానే? లంచ్కి కూడా ఆఫీస్కి వస్తానన్నావు. కావాలంటే పొద్దున్నే నిన్ను కూడా ఆఫీస్కి తీసుకెళ్తాను రోజు. మళ్ళీ ఈవినింగ్ వచ్చేద్దాం. రోజు నాతో పాటే వచ్చేయి. ఇప్పుడు ఓకేనా? బావా ఉమ్, ఇంకా కొన్ని అంటే కొన్ని రోజులే బావా, ఇక్కడే ఉందాం ప్లీజ్ బావా. మనకి ఇలాంటి సమయం ఇంకెప్పుడు దొరకదు. నేను మొత్తం ప్రిపేర్ అయిందే. అసలు నాకు ముందు వెళ్ళాలనే లేకుండే. నువ్వే. సారీ బావా, అప్పుడు నేను అంతగా ఆలోచించలేదు. సరేనా? ఉమ్, ఇక్కడుండి ఏం చేద్దాం చెప్పు. ఇప్పటిదాకా ఏం చేశాము అదే చేద్దాం. ఉమ్? అలా చూడకు బావా. నా ప్లాన్ అంతా అటర్ ఫ్లాప్ చేసి ఇప్పుడు అలా చూడకంటావా? సారీ బావా, ప్లీజ్ ఉండిపోదాం. థ్యాంక్ యూ బావా. చాలా చాలా థ్యాంక్స్ బావా. ఐ లవ్ యూ స్వాతి. ఇక్కడే లైఫ్ లాంగ్ నీతోటే ఇలా ఉండిపోమంటే ఉండిపోతాను. ఇక్కడ బెంగళూరులోనా? మ్హూ. హోటల్లోనా? మ్హూ. నీ వెచ్చని కోగిలిలో ఇలాగే కన్ను మూస్తాను. బావా. అరే అవలేమొకపోడా, నేను గిడికి వచ్చినా నీ ఓలా చెప్పకు, వినబడుతుందా? ఏ చెప్పా అమ్మా, ఓళ్ళకి చెప్పా. ఎవరన్నా అడుగుతానే చెప్తా. వాళ్ళు అడుగుతానే చెప్తా అంటాడు. ఓలకి చెప్పకురా, అడిగినా చెప్పకు. ఏ ఓళ్ళకి చెప్పా అమ్మా, అడిగినా కూడా చెప్పా. ఇప్పుడు నేను నీ దోస్తుని అనుకోరా. అవునావే, తిన్నావా? రాత్రికి మందు కొడదాం అత్తవా? గట్లట్లా పోయి దమ్ము కొట్టేద్దాంపా. ఒరే నల్ల మొక్కపోడా, నేనేమన్నా నువ్వేం చెప్తాను? నువ్వే అన్నావు కదా అమ్మగారు, మన ఇద్దరం దోస్తులం అనుకోమని. అరే బిచ్చపోడా అనుకోమన్నారా గంతే, నిన్ను అనుమానలే నేను. సరే అమ్మగారు. ఏందిరా సరే? ఏం సరే? మీరు దోస్తు గారు, అమ్మగారే. ఇగో ఇంకో 1000 రూపాయలు ఆడ కార్ల ముందట సీట్లో పెట్టినా, తెచ్చుకపో. సరే అమ్మగారు. ఎవరు అడిగినా ఏం చేసినా అసలు మీరు ఎక్కడికి వచ్చిండ్రని చెప్పనే చెప్ప. ఎవరన్నా అడిగిండ్రు అనుకోండి, మార్కెట్కి పోయింది అమ్మ అని చెప్తా. సరేనా అమ్మ? లేకపోతే చీరల షాపింగ్కి పోయిందని చెప్తా. సరేనా? అబ్బా నీ అబ్బా, పైసలు ఇస్తే చక్కగా ఉంటావురా నువ్వు, లేకపోతే నాటకాలు ఆడుతున్నావా నాతోటి? ఆ చీర వెల్కమ్మగారు. నీకెందుకురా? నడికి వెళ్ళినాడు. ఇంటికి పోవన్నా అమ్మగారు? చంపుతారా రే పోయినావంటే. గీన్నే గోడకాడ కూసో, నేను రాగానే కారుది. మరి మా పిల్లల బడి టైం అవుతుందమ్మా, ఇంకో గంట అయితే. అయితే వాళ్ళని తీసుకురావద్దా అమ్మగారు? నువ్వు తీసుకొచ్చేదేంటి? మరి వాళ్ళు చిన్న పోరగాన్లు ఎట్లా వస్తారు ఇంటికి? పెళ్ళాం లేదా ఇంట్లో? పెళ్ళాన్ని పెట్టుకురమ్మని పో. నా పెళ్ళాము మీ లెక్కనే అమ్మగారు, చెప్తే అస్సలు నది. ఒరే మొద్దు మొక్కపోడా, నీ పెళ్ళాన్ని నాతోటి పోల్చుతానవేంద్రా? నేను ఎంత రీచో తెలుసా నీకు? గా పైసలతోటి పోల్చుతలేనమ్మా, మొగుడు పిల్లల గురించి చెప్తాన్నా. మీరు కూడా గట్లే కదా, సార్ మాట అస్సలు వినరు కదా. నీ అవ్వ నువ్వు నన్ను జీడుతాన్నావా పొగుడుతాన్నావా, అసలు ఏం చేస్తాన్నావురా? ఏపా నీతోటి నాకేంది మాటలు? నేను వచ్చేదాకా ఈయనే చావు. సరే అమ్మగారు. ఉండు ఉండు ఈయనే, మళ్ళీ వచ్చినాక ఇంకో 1000 ఇస్తా. ఏ అస్సలు ఎటు పోనమ్మగారు, మిమ్మల్ని తీసుకొని ఇంట్లో దించినాకనే పోతేటన్నా. నన్ను పోరాడాను. పోరాయాలన్నా పిల్లని పట్టుకురమ్మంట. దానికి ఏం పుట్టింది? పందికి పంది తినుకుంటా బర్రె లెక్క బలిసింది. దాన్ని తీసుకురాదా అమ్మా? అది గట్ల చెప్పు. అత్తయ్య గారు వచ్చేసారా? అటువా. గీమేంది, నేను అమ్మగారు అని పిలిచినట్టే అత్తయ్య గారు అని పిలుస్తుంది. నేను 1000 రూపాయలు ఇస్తుందని పిలుస్తానా? మరి గీమెందుకు పిలుస్తుంది గట్లా? నడురా నడు, గోడ పక్క కూసో. అత్తయ్య గారు, నా కోడలు మోనిక తల్లి, నా బంగారు తల్లి, దాయ దాదా అచ్చి కాలు మొక్కు. అడ్రస్ ఆ కాక ఎవలీమే? గీ మేడం వాళ్ళ బిడ్డనా ఏంది? ఏ గిమెకు బిడ్డలు ఏడున్నారు? ఒక్కడే కొడుకు కదా. ఓలే ఏమో, నాకెందుకు. అత్తయ్య గారు నన్ను ఆశీర్వదించండి. తొందర ఆశీర్వదించే బర్రెదానా, ఎంతసేపు వంగాలిట్లా? నా తల్లి నా కోడలు శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అయ్యో లేచినావా అప్పుడే? మళ్ళా మొక్కు, మళ్ళా ఆశీర్వదిస్తా. మిమ్మల్ని చూస్తే చాలా అత్తయ్య గారు, నాకు లక్షల ఆశీర్వాదాలు దొరికినట్టు. అబ్బో,
కటింగులు బాగానే ఇస్తుంది కదా, నాకన్నా ఎక్కువనే ఏడనేసిందో ఏమో. ఇగో ఇగో చూడు నీ చీర 1,20,000 చీర. 1,20,000? ఇంత ఖరీదైన చీర ఎందుకు అత్తయ్య గారు? మీలాగే చీర కూడా చాలా ఖరీదుగా ఉంది. నా లెక్కనే ఉంటుంది సేమ్. నేను బాగా రిచ్, అది కూడా రిచ్. నా కోడలు మౌనిక. దీనికి కవర్ ఇవ్వలేదు అత్తయ్య గారు? ఇచ్చిండ్రు, కార్లోనే వారేసిన. వాళ్ళని చూస్తే మనం రీచ్ అని తెలియాలి కదా, అందుకే బయట నుంచి పట్టుకొచ్చిన. అందరు చూస్తారు పొంగ పొంగ. ఏడ్చినట్టుంది ఈ చీర, ఏడ్చినట్టే ఉంది. నీ ఐడియా ఏడ్చినట్టే ఉంది. రండత్తయ్య గారు లోపలికి వెళ్దాం. పాప ఇది ఎట్లా ఉన్నదేంది హోటలు? మంచి హోటలేనా ఇది? ఇక్కడ బిర్యానీ మంచిగా దొరుకుతుందా? ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అత్తయ్య గారు. మనం ఇక్కడికి వస్తే ఎవరికి తెలీదు. ఇంకెక్కడికైనా వెళ్ళామనుకోండి మన నిట్టే గుర్తుపట్టేస్తారు. కరెస్టే. మరి ఇంకేమన్నా ఐటమ్స్ దొరుకుతాయి? ఇలా చికెన్ చిట్టిపాయలు, ఇంకేమన్నా కబాబులు అవి దొరుకుతాయా? అన్నీ దొరుకుతాయి అత్తయ్య గారు. ఏమీ లేకపోతే బయట నుంచి ఆర్డర్ చేసుకుందాం. ముందు మీరు పదండి. పాప నాకు సంతోషం అవుతుంది. వీళ్ళు ఎటు పోతాండ్రు? ఇది ఎటు పోయిందో ఏమో అస్సలు అర్థమైతలేదు. కారు డ్రైవర్ని రప్పించుకొని మరీ పోయింది. ఏడికి పోయింది? ఏమైంది అంకుల్? అంత ఎట్లా టెన్షన్ కనబడుతున్నారు? ఏం చెప్పాలరా, దీంతో టార్చర్ మునిగింది. మళ్ళీ ఏమైంది అంకుల్? ఎటో వయసు వచ్చిందిరా, కారు డ్రైవర్ని పిలిపించుకొని మరి. అది ఎటు వయసు వచ్చిందో ఏమో అని భయం అవుతుంది. అయ్యో అంకుల్, ఇప్పటిదాకా నేను మీ చెల్లెమ్మతో మాట్లాడుతున్నాను. మీరు ఆంటీని గమనిస్తానని చెప్పారుగా. గమనిస్తూనే ఉన్నారా? ఏందో చీర పట్టుకున్నది పోయింది. ఏం చేశారు అంకుల్ మరి? మీరు ఆపొచ్చుగా, అడగొచ్చుగా ఎక్కడికి వెళ్తున్నావని. ఆపే అంత అడిగేంత ధైర్యం ఉన్నదిరా నాకు. దాంతో ఓడి పెట్టుకుంటాడు. అది కొట్లాట స్టార్ట్ చేసింది అనుకో, ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళందరూ వచ్చి నిల్చుంటారు బయట ఎందుకు కొట్లాడుతున్నారని. దాన్ని నేను గెలికినా నా ఇజ్జతే పోతుంది, అది నన్ను గెలికినా నా ఇజ్జతే పోతుంది. ఏం కాదులేండి అంకుల్. ఎటు వెళ్తుందా ఆంటీ? చీర పట్టుకొని వెళ్తుందంటే బ్లౌజో మ్యాచింగ్ ఏదో తీసుకోవడానికి కావచ్చు, షాపింగ్కి ఏమో. ఆ డ్రైవర్ గారికి ఫోన్ చేస్తే కూడా షాపింగే అంటున్నాడు రా. మరి ఇంకేంది అంకుల్? ఆంటీ కూడా వేసి ఒకసారి కనుక్కోకపోయినరు. అది ఫోన్ ఎత్తి మునుగుతలేదురా, అది ఎత్తుతలేదని డ్రైవర్ గారికి వేసిన. అన్నిటికీ టెన్షన్ ఎందుకు అంకుల్? షాపింగ్ అని చెప్పిండు కదా వాడు. షాపింగ్ అంటే అది అక్కడ ఉన్న చీరలన్నీ పట్టుకొని పోవాలి. ఒకటే ఒక చీర ఎందుకు పట్టుకుపోయిందా అని డౌట్ వస్తుంది నాకు. ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళిందంటారా? ఏమోరా. ఏమన్నదిరా నా చెల్లి? మాట్లాడాను అంకుల్. స్వాతి ఇక్కడికి రాకుండా నేను చూసుకుంటానందమ్మా. అవునా? ఎలా? అన్నయ్య, నేను స్వాతితో ఫోన్లో మాట్లాడాను. చెల్లెమ్మ, రాజు నీతో అన్ని విషయాలు మాట్లాడా? నన్ను క్షమించమ్మా. ఎందుకన్నయ్య? మీరేం తప్పు చేశారు? రాజు ఏం తప్పు చేశాడు? తప్పు చేసింది ఆ అమ్మాయి. ఆమె అనుభవించాల్సిన శిక్ష మనం ఎందుకు అనుభవించాలి? కూర్చోండి అమ్మా. నన్ను నా కొడుకుని అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ తల్లి. నువ్వు అలా అనకన్నయ్య. థ్యాంక్స్ నువ్వు నాకు చెప్పడం కాదన్నయ్య, నేనే నీకు ఎంతో రుణపడి ఉన్నాను. మరి స్వాతి? స్వాతి రాజు ఎక్కడికి రారన్నయ్య, అక్కడే ఉంటాడు. నేను మీకు మాటిస్తున్నాను, వాళ్ళు రారంతే. ఏం చేశారమ్మా? ఎలా? నేను స్వాతితో ఫోన్ మాట్లాడాను. నేను చెప్తున్నాను, వాళ్ళు రారు. స్వాతి నీతో చెప్పిందా? లేదన్నయ్య, చెప్పలేదు. కానీ వాళ్ళు రారు. నా మాట వింటుంది స్వాతి. నేను మీకు హామీ ఇస్తున్నానన్నయ్య, మీరెప్పుడు రమ్మంటే వాళ్ళు అప్పుడే వస్తారు. హలో రాజ్. కార్తీక్, ఈవినింగ్ వరకు ఇక్కడ ఉంటావైతే. మొత్తం ఆఫీస్లోని ఫైల్స్ అన్నీ రెడీగా పెట్టాను. రాగానే ఆఫీస్కి వచ్చేసేయి డైరెక్ట్గా. అరే కార్తీక్, ఒక మీటింగ్ కూడా ఉందిరా. ఓకే చేశాను రేపు మార్నింగ్ బై 10 AM. నీకు ఓకేగా? అరే మీటింగ్ ఎవరిని అడిగి ఓకే చేసావురా? అడగడం ఎందుకు? నువ్వు ఎలాగో వస్తున్నావుగా. నీకు ఆఫీసు మీటింగు ఇలాంటివి క్యాన్సిల్ చేయడం అంటే ఇష్టం ఉండదుగా. నేను రావట్లేదురా. వాట్? రావట్లేదా? అదేంటి? అదంతేరా, రావట్లేదు. ఏంట్రా నువ్వు? ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నానన్నావు. అవును, బట్ రావట్లేదు. అంటే ఫ్లైట్ టికెట్స్ వేస్టా? అలా ఎలా వేస్ట్ చేస్తావురా ఇడియట్? అరే నీకెందుకురా? నేను సంపాదించింది నేను వేస్ట్ చేసుకుంటాను, నీకెందుకు? ఏం చేస్తున్నావు అక్కడ ఉండి? ఊరికే తినుకుంటూ పంటున్నావా? అరే కార్తీక్, నీకు కొంచెమైనా టెన్షన్ ఉందా అసలు?
ఇక్కడ ఆఫీస్ ఏమవుతుందో ఏదేమవుతుందోనని. మొన్ననే ఒక కొత్త ప్రాజెక్ట్ గెలుచుకొని వచ్చావు. దాని సంగతి ఏంటో చూడవా? మరి ఎలారా? నువ్వు ఉన్నావని నమ్మకంతో. నేను ఎన్ని రోజులు చూసుకోనరా? అరే నువ్వేమైనా చెప్పురా, నేను ఇంకా 15 రోజులు ఇక్కడే ఉంటాను. నువ్వే చూసుకోవాలంతే. ఎందుకు? ఎవరు చెప్పారు అక్కడ ఉండమని? ముందు స్వాతి రమ్మందని వస్తానన్నావు. ఇప్పుడేమైంది మళ్ళీ? మళ్ళీ స్వాతి వద్దంటుందా? అరే కార్తీక్, స్వాతి అని కాదురా, నాకు ఇక్కడే ఉండాలని ఉంది. ఎన్ని రోజులు ఉంటావు? ఒక 15 డేస్ అని చెప్పాను కదరా. ఎందుకురా? నెల రోజులుండు. ఉమ్. 1 సంవత్సరం అక్కడే ఉండు. ఏయ్ ఉంటానురా, సంవత్సరం కాదు 10 సంవత్సరాలు ఇక్కడే ఉంటాను. నీకేంటట? ఉండురా ఉండు, మంచిగా ఎంజాయ్ చేసుకుంటా. ముందేమో వెళ్ళనన్నావు, ఇప్పుడు ఇటు మొహాన చూడడం కూడా మానేసావా? కొంచెమైనా బాధ ఉందారా ఈ ఫ్రెండ్ గురించి నీకు? ఎన్ని రోజులైతుంది నిన్ను చూసి? ఏం బాధలేదురా. అరే కార్తీక్, చెప్పురా. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానురా. ఈ సంతోషం కోసమే కదరా అంకుల్ నేను ఎన్ని చేశాం, నీతో ఎన్ని తిట్లు తిన్నామో తెలుసారా? దాని ఫలితం ఇప్పుడు వచ్చింది. లైఫ్లో ఎప్పుడూ ఇంత సంతోషంగా లేనురా నేను. థ్యాంక్స్ రా. బాబు, థ్యాంక్స్ చెప్పడం మానేసేయి. నీ మైండ్ని 100% అక్కడే ఉంచు. కొన్ని రోజులైనా హ్యాపీగా ఉండురా. కోమలి ఎలా ఉందిరా? ఫోన్ చేసినప్పుడల్లా తన గురించి అడుగుతావు. నీకన్నా ఆత్మబంధు ఎవరున్నారా నాకు? అరే నాకు తను చెల్లిరా. నా చెల్లి గురించి నేను కాకపోతే ఎవరు అడుగుతారు? ఈ ఒక్క మాట చాలరా, నేను రాముడి దగ్గర హనుమంతుడిలా బ్రతికేస్తాను. రే మాటలు ఎక్కువైతున్నాయి. కోమలిని ఆఫీస్ మాన్పించావా లేదా? లేదురా, తను అసలు ఇంట్లో ఉండనంటోందిరా. ఆఫీస్కి వెళ్తేనే అదో పని ఇదో పని చేసుకుంటూ ఉంటాను, ఇంట్లో ఉంటే లోన్లీగా ఫీల్ అవుతానని చెప్తోంది. మరి మన ఆఫీస్కి తీసుకురారా, నువ్వు కూడా చూసుకోవచ్చు. అది కూడా నువ్వు వచ్చాకే వస్తానంటోంది. నేను ఏదైనా చెప్తే వింటుందనుకున్నావారా నీ చెల్లెలు? నేను మాట్లాడతానురా తనతో. తను నీతోనే వస్తే అయిపోతుంది. మళ్ళీ అక్కడ డ్రాప్ చేయడం, ఇటు పికప్ చేసుకోవడం ఎందుకంత స్ట్రెయిన్? మన ఆఫీస్లో అయితే వర్క్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. తనకి స్ట్రెయిన్ కూడా పడదు. నీతో మాట్లాడుతూ టైం స్పెండ్ చేయొచ్చు. ఏమోరా, నేనేం చెప్పినా వినదు. నా చెల్లెమ్మనైతే జాగ్రత్తగా చూసుకో. పువ్వుల్లో కాదు, నా గుండెలో పెట్టి చూసుకుంటున్నాను. సరిపోతుందా? కవిత్వాలు బాగానే నేర్చావురా. ఏమోరా, నా లైఫ్ ఇంత బాగుంటుందని అసలు నాకు తెలీదు. ఒకసారి చెల్లెమ్మకి ఇవ్వరా, మాట్లాడతాను. కోమలి ఊరికే అడుగుతోంది నన్ను మాట్లాడమని. తను స్నానం చేస్తోందిరా. వచ్చాక నేను కోమలితో మాట్లాడిస్తానులే. చేయించురా. ఓకే బాయ్ రా మరి. ఎంజాయ్. రే గాడిది పెట్టే. బావా సూపర్, ఎక్సలెంట్. ఎలా ఉంది బావా? నాకు సిగ్గేస్తోంది. ఎంత బాగుంది. ఇట్రా. నేను రాను. ఏయ్ అలా చూడకంటే ఎందుకు అలా చూస్తావు? నా పిల్లాన్ని నేను చూసుకుంటా, నీకెందుకే? ఎవరితో మాట్లాడుతున్నావు బావా ఇప్పటిదాకా? కార్తీక్ ఫోన్ చేసిండే. వస్తున్నాం అనుకున్నాడు, రావట్లేదని చెప్తే షాక్ అయ్యాడు. అందుకేనా ఇంత సంతోషంగా ఉన్నావు? మీరు చాలా మంచి స్నేహితులా బావా? ప్రాణ స్నేహితులం. వాడికి ఏంటో మేమంటే చాలా అభిమానం. కోమలితో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. వాడు అదే అడిగిండే, ఒకసారి ఎప్పుడైనా కాల్ చేసి మాట్లాడు. ఎలా ఉందంట తను? ఫోన్ చేసి అడుగు. బావా నేనైతే ఈ డ్రెస్ వేసుకొని బయటికి రాను. ఏ? నేను నీ దగ్గరే వేసుకుంటాను. ఇంకా చాలా పొట్టి పొట్టి డ్రెస్సులు కొన్నావు, నేను అవేమీ బయటికి వేసుకొని రాను. నీ మొహం ఏమవుతుందో వేసుకుంటే? చీ, బయటికి వేసుకొని వెళ్తారా ఎవరైనా? బయట ఎంతమంది వేసుకోవట్లేదే, నువ్వు ఒక్కదానివే ఉన్నావా? నా అందాన్ని నా బావకి చూపిస్తాను, ఇంకెవరికి కాదు. స్వాతి, ఏంటి బావా? ఐ లవ్ యూ రా. ఎక్కడికి వెళ్దామా ఈరోజు? నీ ఇష్టం బావా. నువ్వైతే ఈ డ్రెస్ వేసుకొని బయటికి రా, ఏం కాదు. పొట్టి పొట్టిగా ఏం లేదుగా. అలాగే,
ఇదొక్కటే వేసుకుంటాను. ఓకే. బావా నాకు గాజులు కొనిస్తావా? ఏయ్, నువ్వు నన్ను ఫస్ట్ బావా అని పిలవడం ఆపేయి. బావా అని పిలవద్దా? ఏ? నేను నీ మొగున్నే, ఏమండి అని పిలు. ఉహుం, నేను బావా అనే పిలుస్తాను. ఏమండి అని అస్సలు పిలవను. సంపుతా. ఏమండోయ్ శ్రీవారు అని పిలవాలి. నేను అస్సలు పిలవను, బావా అనే పిలుస్తాను. పెళ్ళైన కొత్తలో ఏమండి అని ఎన్నిసార్లు పిలిచినా అసలు నన్ను చూడను కూడా చూడలేవు నువ్వు. అందుకే ఇప్పుడు పిలువమని చెప్తున్నాను. చెక్కిలి గింతలు పెట్టకు బావా. మరి పిలు, ఏమండి అని పిలు. ఏమండి? మ్మ్. మ్మ్. ఇంకోసారి. సరసాలు చాలు శ్రీవారు వేల కాదు, విరహాల గోల